కన్యాకుమారి అరుగువిల్లేకి చెందిన 65 ఏళ్ల ప్రభాకరన్ ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే 2024 ఏప్రిల్ 10వ తారీఖున కూడా ప్రభాకరన్ తన డ్యూటీ నిమిత్తం కంపెనీకి వెళ్ళాడు. సాయంత్రం దాకా తన డ్యూటీ చేసి తిరిగి ఇంటికి వస్తూ ఓ చోట కింద పడిపోయి తలకు బలమైన గాయం తగిలి రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఇక అటుగా వెళ్తున్న వారు ప్రభాకరన్ పరిస్థితి చూసి వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి ప్రభాకరన్ విషయం అతని ఫ్యామిలీకి చెప్పాలని అతని ఫోన్ తీసుకున్నారు. ఇక ఆ ఫోన్ లో అనీష్ కుమార్ అనే పేరుతో మొదట డైల్ చేసిన నెంబర్ కనిపించడంతో ఈ కుమార్ అతనికి బాగా కావలసిన వ్యక్తేమో అనుకుని వెంటనే కుమార్ కి కాల్ చేశారు. ఇక ఆ కాల్ లిఫ్ట్ చేయగానే కుమార్, ఆ చెప్పు నాన్న, ఇంటికి బయలుదేరావా అని అడిగాడు. ఇక కుమార్ నోటి నుండి నాన్న అన్న పిలుపు రావటంతో వారికి కుమార్ తాము హాస్పిటల్లో చేర్చిన వ్యక్తి కొడుకని అర్థమయ్యి, మీ నాన్న పరిస్థితి బాగోలేదు, మేము రోడ్డు మీద వస్తుంటే ఓ పక్కన మీ నాన్న రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించాడు. ఇక వెంటనే మేము మీ నాన్నని హాస్పిటల్ కి తెచ్చామన్నారు. ఇక ఆ వార్త వినగానే కొడుకు ఏ హాస్పిటల్ అని అడిగి వెంటనే నాన్న అంటూ ఆ హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నాడు. ఇక అక్కడ డాక్టర్స్ తో, మా నాన్నకు మూర్ఛ వ్యాధి ఉందండి, బైక్ పై వస్తున్నప్పుడు సడన్ గా మూర్ఛలు వచ్చి కింద పడిపోయి ఉంటాడు, ఆ పడే క్రమంలోనే మా నాన్న తలకు దెబ్బ తగిలి రక్తం కారి ఉంటుందన్నాడు. ఇక అది విన్న డాక్టర్స్ కూడా సరే అంటూ ప్రభాకరన్ కి ట్రీట్మెంట్ చేస్తూ అతని తలపై అయిన గాయాన్ని పరిశీలించగా వారికి ఆ గాయం ఏదో తేడాగా అనిపించింది. ఆ గాయం బండిపై నుండి పడితే అయిన గాయంలా కనిపించలేదు, ఎవరో కసిగా కొట్టిన గాయంలా అనిపించింది వారికి. పైగా ప్రభాకరన్ మెడ మీద కూడా నరికేసిన గుర్తులున్నాయి. దీంతో డాక్టర్స్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలి అనుకున్నారు. కానీ ఆ విషయం తెలుసుకున్న కుమార్ డాక్టర్స్ తో తన తండ్రి విషయం పోలీసులకు చెప్పొద్దన్నాడు. మా నాన్నకు మూర్ఛలు ఉండి కింద పడే ప్రాసెస్ లో తలకు ఆ బలమైన గాయం అయింది తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు, అందుకే మీరు ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని బ్రతిమాలుకున్నాడు. కానీ డాక్టర్స్ మాత్రం మా ఎక్స్పీరియన్స్ ముందు నీ మాటలు నిజం కావు అనుకుంటూ వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కొద్దిసేపటికే హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ప్రభాకర్ ని పరిశీలించారు. కానీ అప్పటికే అతని పరిస్థితి విషమంగా ఉండి మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీసులు అతను కొద్దిగా కోలుకునే వరకు వెయిట్ చేయాలి అనుకున్నారు. ప్రభాకర్ నోరు విప్పితేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుందని అతను కోలుకునే వరకు ఎదురు చూస్తూ ఉండగా పరిస్థితి విషమించి ప్రభాకరన్ ని హాస్పిటల్లో చేర్చిన 2 రోజులకే చనిపోయాడు. ఇక ప్రభాకరన్ చనిపోవటంతో అతనిది హత్యో కాదో పోలీసులు తెలుసుకోలేకపోయారు. అయితే అక్కడే ఉన్న కుమార్ మాత్రం, మా నాన్నది ముమ్మాటికి హత్య కానే కాదు, అతను ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తూ బ్రతుకుతున్నాడు, అలాంటప్పుడు అతని మీద కక్ష కట్టి చంపేంత శత్రువులు ఎవరుంటారన్నాడు. మా నాన్నకి మూర్ఛ వ్యాధి ఉంది, అందుకే బండి మీద నుండి పడి తలకు గాయమై చనిపోయాడన్నాడు. మీరు మా నాన్న శవాన్ని నాకు అప్పగిస్తే వెళ్లి నా తండ్రి అంత్యక్రియలు చేసుకుంటా అన్నాడు. కానీ పోలీసులకు ఎక్కడో కొట్టి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. ఇక రిపోర్ట్ లో ప్రభాకరన్ తలపై బలమైన ఆయుధంతో కొట్టడం, పైగా మెడ మీద నరకటం వల్లే చనిపోయాడని తేలటంతో ప్రభాకరన్ ది హత్య కేసుగా మార్చారు. ఆ వెంటనే ప్రభాకరన్ కింద పడిపోయిన చోటుకు వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఏప్రిల్ 10 సాయంత్రం ప్రభాకరన్ డ్యూటీ ముగించుకొని తన బైక్ పై ఇంటికి వస్తూ ఉండగా ఓ 2 వ్యక్తులు ప్రభాకర్ ని అడ్డగించి అతని తలపై మెడపై కొట్టి నరికేసి అక్కడి నుండి పారిపోయారని తేలింది. వారు అలా కొట్టడంతో విపరీతమైన రక్తస్రావం అయ్యి ప్రభాకరన్ బండి మీద నుండి కిందకు పడిపోయాడని, ఆ స్థితిలో ఉన్న అతన్ని అటుగా వెళ్తున్న వారు చూసి హాస్పిటల్లో చేర్చారని విచారణలో తేలింది. ఇక ప్రభాకరన్ ది క్లియర్ గా హత్య అని తేలటంతో పోలీసులు ప్రభాకర్ ని కొట్టిన ఆ 2 ఫోటోలను పట్టుకొని వాళ్ళను పట్టుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ 2 బహుశా ఆ ఊరికి చెందిన వారే అయి ఉంటారని ఆ ఊరంతా ఆ 2 కోసం వెతికారు. కానీ వారికి ఆ ఊరిలో ఆ 2 దొరకలేదు. ఇక ఇలా కాదని ప్రభాకరన్ కుటుంబం గురించి ఆరా తీయాలి అనుకున్నారు. అలా చేస్తే ఆ 2 ఎవరు అన్న క్లూ ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నారు. బహుశా ఆ 2 ప్రభాకరన్ బంధువులై ఉంటారని పోలీసులు అనుమానించి ప్రభాకరన్ ఫ్యామిలీని విచారించాలి అనుకున్నారు. అయితే విచారణలో అక్కడ కూడా వారు ఫెయిల్ అయ్యారు. ప్రభాకర్ ఫ్యామిలీ విచారించగా ఆ 2 గురించి పోలీసులకేం తెలియలేదు. దీంతో ఇక ఆ 2ని పట్టుకుంటేనే ఈ కేసు సాల్వ్ అవుతుందని సుచింద్రం పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బలగాలు లేరూరు 4 లేన్ల రహదారి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఆ 2 కోసం వెతుకుతూ ఉండగా ఓ రోజు 3 వ్యక్తులు బైక్ పై అటుగా వస్తూ ఉండగా వారిని ఆపారు పోలీసులు. అయితే ఆ 3ని ఆపాక అందులో ఒకరు కుమార్ గా గుర్తించారు. మిగిలిన 2ని కూడా ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటూ తాము వెతుకుతున్న ఆ 2 ఫోటోలను చూడగా ఆ 2 ఈ 2 అనే అర్థమైంది పోలీసులకు. దీంతో 3ని పట్టుకున్నారు పోలీసులు. ఇక పోలీసులు అప్పటిదాకా వెతుకుతున్న ఆ 2లో ఒకరు సుతాన్, మరొకరు రాజులుగా తెలిసి
మీ ఇద్దరు ప్రభాకరన్ అంటే ఈ కుమార్ తండ్రిని ఎందుకు నరికేశారని ప్రశ్నించగా అలా నరికి చంపమన్నది ఈ కుమార్ని అని బాంబు పేల్చారు ఇద్దరు. ఇక కుమార్ని పట్టుకుని విచారించగా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇక అప్పటిదాకా బాధితుడిగా ఉన్నవాడు కాస్త హంతకుడిగా మారిపోయాడు కుమార్. ఇక ఈ కుమార్ విషయానికి వస్తే ఇతను డిప్లొమా పూర్తి చేసి నాగర్కోయిల్ పరిసర ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి కామరాజపురంలో ఉండే అనూషతో 2019లో పెళ్లైంది. ఇక ఈ పెళ్లి కుటుంబ సభ్యులంతా దగ్గరుండి చేసిన పెళ్లే. ఇక పెళ్లి తర్వాత కుమార్ తన భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. అయితే వీరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. అప్పటికే పెళ్లై 4 సంవత్సరాలు కావటంతో పిల్లలు పుట్టకపోయేసరికి ఈ కుమార్ తండ్రి ప్రభాకరన్ తరచుగా కొడుకును తిట్టేవాడు. పైగా చిన్న పిల్లను ఎత్తుకోవద్దని చెప్పేవాడు. నీకు పిల్లల్ని కనే సామర్థ్యం లేదంటూ కొడుకుని ఎగతాళి చేసేవాడు. నువ్వు అసలు మగాడివేనా అంటూ కొడుకు ఎదురుపడినప్పుడల్లా అనేవాడు. దీంతో కుమార్ కి తండ్రి మాటలు బాధ కలిగించాయి. అందుకే భార్యను తీసుకుని విడిగా కాపురం పెట్టి ఇద్దరు ఓ రోజు హాస్పిటల్ కి వెళ్లి తమకు పెళ్లి 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని తమ బాధ డాక్టర్స్ కి చెప్పుకున్నారు. ఇక అదంతా విన్న డాక్టర్ మీరేం కంగారు పడద్దు, నేను చెప్పినట్లు మెడిసిన్ వాడమని కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయగా ఈ దంపతులిద్దరూ తల్లి తండ్రి అయ్యారు. అనూష గర్భవతి అయ్యి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుక్కి అటన్ అని పేరు పెట్టుకున్నారు. అలా 4 నెలలు గడిచిపోయాయి. అలా హాస్పిటల్ కి వెళ్లి తాను మగాణ్ణి అని తండ్రి ముందు నిరూపించుకున్నాడు కుమార్. కానీ తండ్రి తనను అన్న మాటలను మర్చిపోలేకపోయాడు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆ మాటలు తన మనసుని ముళ్ళులా గుచ్చుతూనే ఉండటంతో ఆ విషయాన్ని తన కంపెనీలో పనిచేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రాజా సుతన్లతో చెప్పుకొని బాధపడ్డాడు. ఇక ఆ బాధలో నుండి తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఇక ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ రాజా తనకు ఇల్లు కొనుక్కోవాలి అని ఉందని, కానీ ఆ ఇల్లు కొనాలి అంటే తక్కువలో తక్కువ 4 లక్షల రూపాయలు కావాలని, కానీ ఆ డబ్బు తన దగ్గర లేదని, నువ్వేమైనా నాకు ఆర్థిక సాయం చేస్తావా అని ఈ కుమార్ అడిగాడు. ఇక అదంతా విన్న కుమార్ కి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే నీకు ఆ 4 లక్షలు నేనిస్తా, అందుకు బదులుగా నువ్వు నా తండ్రి ప్రభాకర్ ని చంపేయి అన్నాడు. ఇక ఆ డీల్ రాజాకి కూడా బాగా నచ్చి తన మరో ఫ్రెండ్ అయిన సుతంతో కలిసి చేతులు కలిపి ఏప్రిల్ 10న డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న ప్రభాకరన్ తలపై కొట్టి మెడపై నరికేసి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత కుమార్ తనకేం తెలియనట్లు డ్రామాలు మొదలు పెట్టాడు. తన తండ్రికి మూర్ఛ వ్యాధి ఉందని, ఆ కారణంగానే అతను బండి మీద నుండి కింద పడిపోయి తలకి గాయమై చనిపోయాడంటూ నాటకాలాడాడు. తన యాక్టింగ్ తో పోలీసులను సైతం నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల కఠినమైన విచారణలో కుమార్ నే ఈ హత్య చేయించానని స్వయంగా ఒప్పుకున్నాడు. ముగ్గురు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.